పూట బతకడానికి నీకు ఎంత ఉండాలి అంటే నాకేం అవసరం లేదురా, ఒక 1000-1500 చాలు. అది ఒక 25,000 30,000 జీతం వచ్చిందంటే ఒక 10,000 ఈఎంఐ పెట్టేసి 15,000 ఈఎంఐ పెట్టేసి మనం ముందు ఆడకన్నా గొప్పగా బతికేయడానికి ఒక బైక్ కారు కొనియాలి. అలా మీరు ఆగట్లేదు, అసలు ఎందుకో తెలియదు. అనకూడదుగా నా సొమ్ము తిని ఒళ్ళు పెంచి నా మీద తెరబడిన కొడుకులు కూడా ఉన్నారు వైజాగ్లో. నేను ఈ ఎండ మీద కనబడుతున్నాయా, గుత్తులుగా కాసాయి. సో ఫైనల్గా స్టార్ట్ అవుతున్నాను రా. చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏడుపు వచ్చినట్టు అయిపోయేది. ఇంటికి వెళ్తే వాళ్ళు వేరేదిలే. సో ఈరోజు వెళ్ళారు. ఓకే అయితే బాయ్. సిటీకి వచ్చినప్పుడు కలు మర్చిపోకు, సరేనా? జాగ్రత్త. అమ్మాయికి నాన్నకి చెప్పే. సేమ్ రూట్ కదా మార్నింగ్ చెప్పావు, వ్యూ పాయింట్కి వెళ్ళాం కదా, ఆ రూట్లో నుంచి కదా. ఓకే గుర్తుంది. ఓకే జాగ్రత్త అయితే బాయ్. ఓకే రా. సో గాయస్, మీరు ఇది ఎంతవరకు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ మా ఓడి రిసీవింగ్ మాత్రం మామూలుగా లేదు. అసలు ఒక మనిషిని ఇంత దారుణంగా ఇష్టపడతారా అని చెప్పేసి నాకు ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు. వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా అవి తింటా వాళ్ళ ఇంట్లో ఫుడ్ మాకు నచ్చుతుందో అంటే వాళ్ళు కుక్ చేసుకునే విధానం వేరనమాట. ఆ కుక్ చేసుకునే విధానం వేరైతే వాడు ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ వచ్చింది. నేను గూగుల్ మ్యాప్లో చూస్తే వ్యాలీ వెళ్ళి మా కోసం డిసైన్ తెచ్చింది. పోనీ ఎలా వెళ్ళారా ఏంట్రా అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర సైకిల్ అడిగి వెళ్ళిపోయాడంట. ఇది బండి లేదు, సైకిల్ లేదు. ఆయన పోనీ ఓకే ఇదంతా అయిపోయింది. మార్నింగ్ వెళ్ళాడు, వీడియోలో పెడతాను. అది తెచ్చి పనసపళ్ళు తీశాడు. పనసపళ్ళు బొట్టుకు వెళ్ళమని ఒక పక్క, తర్వాత వీళ్ళకి పైనాపిల్స్ పండిస్తున్నారు, అయ్యి బొట్టుకు వెళ్ళమని ఒక పక్క. ఈ బండి మీద ఎలా బొట్టుకు వెళ్ళిపోతున్నాం? అలా కంటిన్యూగా అయ్యి పొట్టుకెళ్ళు ఇవి పొట్టుకెళ్ళు వాడి లాక్డౌన్ ఎఫెక్షన్తో మాత్రం చెప్పింది అని ఓపెన్గా చెప్తున్నాను. బయట మాత్రం చాలా చలేసింది. నిన్న మంత్ వేసుకున్నా, ఎందుకంటే నైట్ 9-9:30 తర్వాత ఇంకా చలి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా అంటే చాలా వేడిగా ఉంది. వీడియోలో నేను కనబడి ఉంటాను. మార్నింగ్ కూడా నేను వ్యూ పాయింట్కి టీ-షర్ట్ షార్ట్స్తో వెళ్ళిపోయాను. అంటే అంత చలి అయితే అనిపించదు, కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా అంటే చాలా వేడిగా ఉంది. అయితే ఏంట్రా ఇది ప్రతి ఎండాకాలంలో చల్లగా ఉంటుందంట, చలికాలంలో వేడిగా ఉంటుందంట. నాకు తెలిసి అయితే వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు అంటే వీళ్ళకి వీలేకపోయాను. వాళ్ళ నాన్నగారు ఏమన్నట్టు ధాన్యం మూటలు ఇవన్నీ ఉంటాయి తెచ్చిన, అది చాలా వేడి. ఆ వేడికి చలికాలంలోనే వేడిగా ఉంటుంది మనకి, చలికాలంలోనే అదే ఎండాకాలంలో చల్లగా ఉండడానికి కారణం కూడా అదే అవుతుంది. అవి అంత త్వరగా హీట్ ఎక్కువ, అంత త్వరగా కూల్ అవ్వ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పారు. దాని ఏమైతే ఏం కనబయ్యా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. 2015 నుంచి గింజుకుంటున్నాడు. వచ్చేది నాతో పాటు రామకృష్ణ అన్న కూడా వచ్చాడు. అన్నకు ఎవరు కూడా మన తెలియకపోయినా సరే అంత లవ్ అండ్ ఎఫెక్షన్ మనోడు వాళ్ళు కూడా చూపించడం పక్కన పెట్టండి. ఆ ఊళ్ళో ఇంకో కుర్రాడు, ఆ అబ్బాయి పేరు కూడా నేను అడగలేదు చూసారా, అది నా తెలివితేటలు. బేసిక్గా అంటే ఒక మనిషి పెరిగే వాతావరణం బట్టి ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి కొంచెం చెప్పుకోగలుగుతాం, కానీ అబ్బాయి పేరు కూడా తెలియదు. వీడియోలో ఉంటుంది, ఫొటోస్లో కూడా ఉంటుంది, చూడట్లేదు. ఆ అబ్బాయి మాతో పాటే వచ్చి తిరిగి అన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, కాకపోతే వాళ్ళకి వీక్లీ వన్స్ జరుగుతుందంట ఆ మార్కెట్ అనేది ఫ్రైడేతో. ఆ అబ్బాయి మధ్యలోనే ఏదైతే మనం ఈ ఊరు మొత్తం వీడియో ఒకటి తీసాను ఊరికి, ఆ టైంలో అబ్బాయి లేదంటే మార్నింగ్ 4:30 లేచి వచ్చేసాడు మా దగ్గరికి, ఊళ్ళో అబ్బాయి అన్న. సో అంత ఎఫెక్టివ్గా ఉన్నారు. కానీ అయితే సరౌండర్ అవుతుంది కదా మన లోపలికి. ఇంకో విషయం ఏంటంటే వాడి కోసం చెప్పాల్సింది ఏంటంటే, వాడు నేను కలిసి చదువుకున్నది 2015లో వెళ్ళాం ఐటీ. మన వేపగుంట వల్ల నెహ్రూ ఐటీలో, ప్రైవేట్ ఐటీలో నేను ఇద్దరం కలిసి జాయిన్ అయ్యాం. అక్కడే పరిచింది.
అయితే నన్ను తీసుకెళ్ళి ఆ జవహర్లాల్ నెహ్రూ జాయిన్ అయిన తీసుకెళ్ళి టెక్నీషియన్ అయిపోయి అని చెప్పేసి వేరే ఐటీఐ పెట్టారు నా తీసుకెళ్ళి. అయినా సరే ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం, తిరిగేవాళ్ళం. వైజాగ్లో బెస్ట్ ఫ్రెండ్గా నిన్న అయ్యింది. అప్పటి నుంచి పిలుస్తూనే ఉంటాడు ప్రతి సంవత్సరం. కానీ మనకి రావడానికి ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్, తర్వాత కొంచెం బాధ్యతలు గోల్డెన్ ఉన్నాయండి, వాటి వల్ల నేను రాలేకపోయాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో వాడిని 2015లో చూసా. ఫోన్లో కనీసం సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారైనా మాట్లాడుంటాను. నేను లాస్ట్ 1 year పైన అవుతుంది వాళ్ళతో మాట్లాడి. బట్ ఫోన్ చేయగానే మాయా చెప్పు అని చెప్పి మాట్లాడి, మీరు రాకపోతే నేను ఒప్పుకోను, మరి మీరు ఎగ్జిస్ట్ అవ్వగలరా లేదా అవన్నీ మాట్లాడి అన్ని కండిషన్స్ అంతా తెచ్చి మమ్మల్ని తీసుకెళ్ళినంత వరకు ఒప్పుకోలేదు. అక్కడ పరిచయం తర్వాత వాడు జాబ్ చేసేవాడు అక్కడ. స్టార్టింగ్ జాయిన్ అవ్వడం మన ఆటోనగర్గా ఎక్కడ జాయిన్ అయ్యాడు. అది 14,500 కట్టించుకోవడం వరకు వచ్చేది. అది 1 year అయిన తర్వాత అంటే అది స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్. సెమీ స్కిల్డ్ వచ్చింది వాడికి. అదంతా స్కిల్డ్ అయ్యాడు. 18,000 అంటూ తను చేంజ్ వచ్చేది. నైట్ అడిగా పడుకునేటప్పుడు, మేము పడుకునేటప్పుడు 11:30, 12 అయిపోయింది. అలా మాట్లాడుకుని ఉన్నాం. చాలా సంవత్సరాలు కలిసి కదా. అదే మరి ఇప్పుడు 18,000, 19,000 జీతం వచ్చినప్పుడు ఇక్కడ నీకు నెలంతా బతకడానికి నీకు ఎంత ఉండాలి అంటే, నాకేం అవసరం లేదు, ఒక 1,000-1,500 చాలు. అది కూడా జస్ట్ మేము ఏవో చిన్న చిన్న ఐటమ్స్ ఒకసారి వగేరా కొనుక్కోవడానికి అవి కూడా మేము ఎక్కువ యూజ్ చేయం. అంతేనా మాకు వచ్చు, మ్యాక్సిమం పండించుకొని తినేస్తాను. అలా అంత అంటప్పుడు ఎవడెవడు అంటే ఊళ్ళో దాదాపు కుర్రోళ్ళందరూ పట్నం వెళ్ళిపోయి, ఆడు అనకూడదు కానీ డ్రైవర్ పని చేయనివ్వండి, ఇంకేదో పని చేయనివ్వండి, ఇది వెళ్ళిపోయినంత గొప్ప. అటువంటిది వీడు ఇక్కడ ఉండిపోయి ఎందుకు, కారణం ఏంట్రా అనేసి ముఖం మీద అడిగితే వీడికి మళ్ళీ తమ్ముడు నా. యాక్చువల్ వీడు 3 అక్కచెల్లెళ్ళు. లాస్ట్ నుంచి వీడు 2వ వాడు. అంటే మగ పిల్లల్లో వీడే పెద్దవాడు. వీడు 4వ సంతానం వీళ్ళ అమ్మ నాన్నకి. 5వ వాడు తమ్ముడు. వాడు కష్టపడిందంతా కూడా వాళ్ళ తమ్ముడికి పెట్టి ఐటీఐలో, వైజాగ్లోనే ఐటీ చేస్తున్నాడంట. వీళ్ళ అమ్మ నాన్నగారికి ఇద్దరికి ఒంట్లో బాగోట్లేదు. ఇద్దరికి ఇంటిలో సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వండుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారంట. అప్పుడప్పుడు వాళ్ళు చూపించడం కావాలి. వాళ్ళ నాన్నగారిని అయితే మీకు చూపించాను. అందుకు వాళ్ళ కోసం, కేవలం వాళ్ళ కోసమే వీడు ఆ జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసి కష్టపడుతున్నాను. అయితే మీ డైలీ లైఫ్ రొటేషన్ కూడా నేను అడిగాను, వీడియోని అడిగాను. మీరు మిగతా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. సో ఒక సింపుల్ హ్యాపీయెస్ట్ లైఫ్ బతుకుతున్నాడు. ఎలాంటి వాళ్ళని చూస్తే మనకి ఇంకేమనిపిస్తుంది చెప్పండి. అంతగా మించి అనకూడదు. కానీ మనం ఏమంటే ప్యాకేజీ ఉంటే గొప్పవాడు. ఒక 50,000, ఒక 25,000, 30,000 జీతం వచ్చిందంటే ఒక 10,000 ఈఎంఐ పెట్టేస్తే, 15,000 ఈఎంఐ పెట్టేస్తే మనం ముందు ఆడికన్నా గొప్పగా బతికేయడానికి ఒక బైక్, కారు కొనియాలి. అంటే ఇలా ఉంది ఒక్కొక్క లైఫ్ స్టైల్, ఒక్కొక్క బట్ ఎలాగైనా బ్రతకొచ్చు అనే విధంగా వీడు నాకు ఈరోజు ఒక దీనిగా కనిపించాడు. అండ్ మోర్ ఓవర్ వీడు ఒకటే అన్నాడు, ఎవరి దగ్గర అప్పు అనేది ఉండకూడదు. అప్పు అనేది లేకపోతే ఏంటంటే ఆడంత అదృష్టవంతుడు ఏం కూడా ఉండడంట. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఆ అమ్మాయిలని పట్టుకున్నా తప్పైతే లేదు. నమ్మండి నమ్మకండి, కానీ నాకు కళ్ళ వాటర్ వచ్చేస్తున్నాయి. కళ్ళ నీరు ఆగట్లేదు అసలు, ఎందుకో తెలియదు. అది చూపించే అంటే నన్ను ఇన్ని సంవత్సరాలుగా నాకు ఇంత ఎఫెక్షన్ చూపించింది అయితే ఎవరూ లేదు, కనబడలేదు. ఎలా అంటే నా జోబిలో 10 రూపాయలు ఉంటే నా చుట్టూ తిరిగిన నా కొడుకులే నాకు తగిలేరే తప్ప అనకూడదుగా నా సొమ్ము తిని ఒళ్ళు పెంచి నా మీద తెరబడిన కొడుకులు కూడా ఉన్నారు వైజాగ్లో. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా మంది ఉన్నారు. పని పాటు లేకుండా తిరిగిన తీసుకెళ్ళి పని నేర్పించేసినా సరే. ఫ్రెండ్స్ అంటేనే ఒక చెత్త రిమార్కులో బతుకుతున్నాను. అలా అటువంటి టైంలో వీడి ఇంకా వీడి నా మాటలు రావట్లేదమ్మా. వీడి కోసం నేను చెప్పాను. ఊరు మాత్రం ఊళ్ళో మనుషులు నైట్ అయితే ఎవరెవరో తెలియదు వచ్చారు, సెకండ్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు చూడండి, మనం వైజాగ్లో ఉన్నప్పుడు హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి చూస్తే మనం ఎలా వింతగా చూస్తామో మమ్మల్ని అలా చూసారు.
బట్ అది వింతగా చూడడం అయితే కాదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకునే పద్ధతి అంటది. ఆ రిసీవింగ్లోనే వాళ్ళు చూపించే లవ్ అండ్ అఫెక్షన్ మనకు మామూలుగా లేదు. సో ఇవన్నీ కాఫీ ప్లాంట్స్. ఇవి ఏంటి అంటే కాఫీ విత్తనాలు అండ్ చూసినట్లయితే వాడు చెప్పింది ఏంటంటే, నేను వాడిని అడిగాను, నైట్ డౌట్లు కొన్ని అడిగితే ఈ పైన మీకు కనబడుతున్నదో లేదో నాకు క్లారిటీ తెలీదు, ఇలా చెట్టు ఒకటి ఉంటుంది కదా, దాని ఆకులు చూపిస్తా. సో ఇవి ఏవైతే ఆకులు ఉన్న అంటే స్టార్స్లా ఉంటాయి చెట్లు, ఈ ఆకులంట ఈ చెట్లు ఫస్ట్ వేస్తారు, వేసి వాటికి పాదులు ఎక్కిస్తారు, మన మిరియాల పాదులు ఇవన్నీ. ఈ లోపలికి వెళ్ళి చూపించాలి. సో అదిగోండి మిరియాల పాదులు చెట్లకి. సో ఆ చెట్లకి ఎక్కిస్తారు కదా, ఆ చెట్లది ఏంటి అంటే యాక్చువల్గా వీళ్ళు ఒకే క్రాప్లో 3 రకాల పంటలు వస్తున్నాయి. 2 రకాలు. ఒకటి ఈ కాఫీ అండ్ రెండోది ఈ మిరియాలు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఎలా అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెట్టు వేసారో ఆ చెట్టు నుంచి ఆకు ఇలా కిందకి పడి అది ఎండిపోయి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫెర్టిలైజర్స్ కింద కన్వర్ట్ అవుద్ది. అండ్ ఈ రెండింటికి గ్యాప్లో వర్షం పడుతుంది కదా, ఆ వర్షం పడే వాటర్ని మొత్తం కూడా అది స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని దానికి ఈ ప్లాంట్స్కి కాఫీ సీడ్స్కి అండ్ ఏటైతే అది దీనిగా యూజ్ చేసుకుంటుందంట. సో దానివల్ల ఇదంతా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. చూసారుగా గుత్తులుగా కాసే చాలా బాగున్నాయి. ఇదంతా కూడా కంప్లీట్గా కాఫీ స్మెల్ వస్తుంది ఇక్కడ, చాలా అంటే చాలా బాగా కాఫీ స్మెల్ వస్తుంది. సో ఇదిగోండి, సో ఇది తోట. ఆ చెట్లు అందుకు పనికి వస్తాయి భయ్యా. నేను అనుకున్నాను ఏ పేపర్లు తయారవుతాయి అనుకున్నాను. అంటే మనలాగా మనకు ముందే బాగా నాలెడ్జ్ ఎక్కువ కదా, చదువుకుంటాను అన్నప్పుడు క్లాస్లో బెంచ్ల మీద అమ్మాయిల పేర్లు ప్రేమికుల పేర్లు రాయడాలు, డ్రమ్స్ కొట్టుకోవడాలు చేసాం. ఈరోజు అందుకే ఇలా తిరుగుతున్నాం ఊళ్ళ మీద. సో మా ఫ్రెండ్ చెప్పింది అయితే ఆ చెట్టు అంటే ఓన్లీ పొయ్యిలోకి అంటే వాళ్ళు కుకింగ్ పర్పస్ దానికే పనికి వస్తుంది తప్ప అట్లీస్ట్ వాళ్ళు ఒక వస్తువు తయారు చేసుకోవడానికి కానీ దేనికి పనికిరాదు. బట్ దాని నుంచి వచ్చే ఆకు అయితే ఏదైతే ఉందో అది కిందన పడి అది ఫెర్టిలైజర్ కింద కన్వర్ట్ అవుతుంది. వాటర్ స్టోర్ ఆ ఆకుకి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అండ్ దాంతోపాటు భూమిలో కలిసే గుణం అంటే ఆకులన్నిటికీ మ్యాక్సిమం ఉందనుకోండి, కొంచెం ఎరువుల కింద కన్వర్ట్ చేసి పంట అనేది పాడవకుండా ఎక్కువ రోజులు మనకి అయ్యేలాగా మనకి ఇది అవుతుంది. ఈ క్రాప్ అయిన తర్వాత దీన్ని మొత్తం కూడా గ్రూమింగ్ చేస్తారంట మళ్ళీ ఇలా రౌండ్ షేప్లో రావడానికి. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఏదైతే కాఫీకి సంబంధించి ఉందో ఇన్ఫర్మేషన్ అనేది ఇదే మీకు చెప్తా అని చెప్పా. వాడి తోటలు కాదు, ఇది ఎవరో సమ్ పర్సన్స్ వచ్చే దారిలో కనబడుతున్నాయా గుత్తులుగా కాసే. ఈ సంవత్సరం వాడివి కూడా తోట బాగానే వచ్చిందంట. బట్ చూడాలి, మరి మనకి తెలియదు ప్రాసెస్ అంతా, చూద్దాం. సో ఈ లెఫ్ట్ సైడ్ తిరిగితే డైరెక్ట్గా మనం బుర్రా కేవ్స్కి వెళ్తాం. అండ్ బుర్రా కేవ్స్ ఆల్రెడీ చెప్పాను కదా, చాలా వరకు అందరూ చూపించారు. బుర్రా కేవ్స్లో చూపించడం అంత తక్కువ ఏమీ లేదు. ఫైనల్గా 11:40 అవుతుంది. దాదాపుగా మనం కార్తీక్ చేస్తాం. ఇందాక నేను చెప్పాను కదా
క్షేమంగా తీసుకొచ్చాం అంతే క్షేమంగా ఇంటికి కూడా వెళ్ళిపోయేలా జాగ్రత్త